ఒక ఆర్టికల్ పేపర్ లో కట్ చేశాను అనమాట ఇది. ఓకే రైట్, ఇది మీకు క్లారిటీగా ఉంటది. లేదంటే చాలా మంది దగ్గర ఉంది. ఇది పేపర్ ఆర్టికల్ ఏంటంటే రైట్, ఇక్కడ క్లియర్ గా రాస్తుంది అనమాట. నేల తల్లి ఆరోగ్యమే మన ఆరోగ్యం, పంట భూమి బాగుంటేనే మనం బాగుంటాం. ఇక్కడ హ్యూమన్ బాడీతో పాటు ఇక్కడ నేచర్ అంటే మొక్క కూడా ఉందన్నమాట. బట్ ఈ రెండు బతకాలంటే ఈ రెండింటికి కూడా ఖచ్చితంగా పోషకాలు కావాలి. ఈ రెండింటికి పోషకాలు కావాలి. ఇప్పుడు చూడండి, హ్యూమన్ బాడీ బతకాలంటే ఏం చేయాలి? మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం కూడా 3 పూట్ల మనము మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అలాగే మరి మొక్క కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కకు కూడా ఏం కావాలి? పోషకాలే కావాలి. ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనము 3 పూట్ల చక్కగా తింటున్నాం మనం కావాల్సింది. మరి మొక్క ఎక్కడి నుండి తింటుంది? మొక్క ఎక్కడి నుండి తింటుందంటే మొక్కకు కావాల్సిన పోషకాలు ఎక్కడి నుండి వస్తున్నాయంటే నేల నుండి వస్తున్నాయి. ఓకే రైట్, ఇక్కడ ఇవన్నీ పోషకాలు. ఓకే, రకరకాల పోషకాలు. ఈ పోషకాలు అన్ని కూడా డైరెక్ట్ గా ఒకే పొరలో ఉండవు. ఎందుకంటే భూమి ఎప్పుడు కూడా పొరల రూపంలో ఉంటది. ఒక్కొక్క పొరల్లో వివిధ పోషకాలు అనేది ఉంటాయి. ఈ పోషకాలు మొక్క భూమిలో నుంచి పోషకాలు తీసుకొని రైట్ మొక్కకు కావాల్సిన బలాన్ని ఒకే రైట్ చేకూర్చుకొని రైట్ అది కావాల్సిన దిగుబడిని అనేది ఇవ్వగలుగుతాయి. దానికి మేజర్ ఏంటంటే నేలలో ఉండే పోషకాలు మొక్కకు అందడం. బట్ ఈ రోజు తీసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ మోటో ఏంటి? నేల తల్లి ఆరోగ్యమే మన ఆరోగ్యం, పంట భూమి బాగుంటే మనం బాగుంటుంది. ఎందుకు ఇది ఆర్టికల్ తీసుకొచ్చారంటే, ఒకప్పుడు మనం పంట పండించేటప్పుడు నేచురల్ గా పండించేవారు. అంతే సేంద్రియ ఏదైతే ఉన్నాయో ఎరువులు ఏవైతే ఉన్నాయో పెంట, గత్తం, ఓకే రైట్, ఇటువంటి ఎరువులతో పంటలు అనేది పండించేవారు. ఓకే రైట్, మనకి ఎక్కడైతే వ్యవసాయ క్షేత్రాలు ఉంటాయో ఆ ఏరియాలో పశు సంపద అనేది ఎక్కువ ఉండేది. ఓకే రైట్, ఆ ఏరియాలో కూడా అందరు కూడా ఆ పశు సంపద ద్వారా వచ్చేదానికి ఏవైతే ఆ ఎరువు ఉంటుందో దాన్ని ఒక పెంట రూపంలో తయారు చేసేవారు. ఆ పెంట ద్వారా ఒక ఎరువు అనేది తయారయ్యింది. ఆ పెంట దేనికి? ఆ పెంట ఏముంటదంటే చూడండి, పెంటని ఒక రైట్ వాళ్ళు ఒక 6 మంత్స్, ఒక 10 మంత్స్, ఒక 12 మంత్స్ అలా ఒక ఊరేస్తారు ఆ పెంటని. ఓకే రైట్, అది బాగా కుళ్ళిన తర్వాత ఏమవుద్దంటే అందులో ఒక వివిధ బ్యాక్టీరియా అనేది చేరుతుంది. చాలా బ్యాక్టీరియా చేరుతుంది, అంటే పురుగులు. రైట్, అవన్నీ కూడా ఏంటి అంటే రకరకాల 3000 రకాల పురుగులు అనేది అందులో ఉంటాయి. అది చూడండి, ఎప్పుడైనా మీరు ఆ పెంట దగ్గరికి వెళ్తే ఒక స్మెల్ అనేది వస్తుంది. అందులో ఆ పురుగులు నివసించడానికి ఇష్టపడతాయి. ఈ పెంట తయారైన తర్వాత ఏం చేస్తాడు బేసిక్ గా రైతు? అది పొలాల్లో తీసుకెళ్లి చల్లుతారు. ఓకే, చల్లిన తర్వాత ఏమవుద్ది? ఈ పురుగులు అంటే ఇప్పుడు ఒక తేమలో నివసించేవి ఈ పురుగులన్నీ ఒకప్పుడు. ఎందుకు? పెంటలో ఉన్నప్పుడు. ఈ పెంట తీసి ఎప్పుడైతే రైతు పొలంలో చల్లుతాడో అప్పుడు ఏం చేస్తుంది ఆ పురుగు? రైట్, అది ఎక్కడైతే తేమలో జీవించేది మళ్ళీ తేమ కోసం వెతుకుతుంది. ఎక్కడుంది తేమ? నేల లోపల తేమ ఉందని చెప్పేసి నేలని డ్రిల్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఎంతవరకు అయితే తేమ ఉందో అంతవరకు వెళ్ళిపోతాయి. రైట్, ఈ విధంగా నేల అనేది లూజ్ అయ్యేది, ఉలకనయ్యేది. ఉలకనయిన తర్వాత రైతు ఏదైతే పంట వేస్తారో ఆ పంట వేసేసరికి నేల అంతా ఉలకనయ్యేది. అందులో చాలా రకాలుగా ఎర్రలు ఉండేవి. ఒకే రైట్, వానపాములు ఇవన్నీ కూడా బాగా ఉలకన చేసేవి. మొక్క వేసిన వెంటనే ఆ వేలు లోపలికి వెళ్ళి నేలలో వివిధ పొరల్లో ఉండే పోషకాలన్నింటినీ మొక్కకు అందించి ఆ పంట అనేది చాలా బాగా మంచి దిగుబడి వచ్చేది. మంచి నాణ్యమైన పంట అనేది వచ్చేది. ఓకే రైట్, ఈ రోజు ఏం జరుగుతుందంటే ఆ ప్రాసెస్ అనేది అంతరించిపోయింది. ఈ రోజు ఆ పశు సంపద గాని, పెంటలు గాని అవన్నీ అంతరించిపోయి రైతు ఏమని చేస్తున్నాడంటే అంతా పురుగుల మందులు, ఎరువులు వీటితో వ్యవసాయం చేయడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా స్టార్ట్ చేసే ప్రాసెస్ లో ఏమైందంటే ఈ రోజు నేల అనేది టైట్ అయిపోయింది. నేల టైట్ అయిపోవడం వల్ల నేల ఎప్పుడైతే రైతు పంటని సాగు చేసే ప్రాసెస్ మొక్కేసేటప్పుడు రైట్ అది ఏమవుతుందంటే ఆ వేళ్ళు అనేది కొన్ని రకాల పొరల నుంచి మాత్రమే పోషకాలు తీసుకోగలుగుతుంది. తీసుకొని రిమైనింగ్ పోషకాలన్నీ మొక్కకి అందట్లేదు, డెఫిషియన్సీ ఉంది. ఆ డెఫిషియన్సీ మనం ఏం చేస్తున్నామంటే మందుల రూపంలో రైట్ అవి చల్లడం అనేది విపరీతంగా ఎక్కువ చల్లడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే నేల అలాగ డ్యామేజ్ అవుతుంది. ఓకే రైట్, ఇలా మనం ఈ పురుగుల మందుల్ని, ఎరువుల్ని పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా చెప్తుంది ఏంటంటే సైంటిస్ట్ హెచ్చరించింది ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ కి అసలు పండించే నేలని ఇవ్వలేమని చెప్పేసి ఒక హెచ్చరిక అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ దీని నుండి మనము ఒకే రైతుల్ని కాపాడడం కోసం ఆ ఎరువులు, పురుగుల మందులు తగ్గించుకొని ఒకే నేలను సారవంతం పెంచుకొని ఒకే రైతుకి ఒక అద్భుతమైన మనకి ఈ యాప్స్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే రైట్, ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఫస్ట్ మీకు చెప్పాను ఏంటి, నేలని ఇది ఉలకన చేస్తుంది.